తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారత్ పాకిస్తాన్ మధ్య మొదలైన దాడులు ప్రతిదాడుల నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ పాకిస్తాన్ మధ్యలోకి రాబోమని, భారత్ పాకిస్తాన్ యుద్ధంలో తాము తల దూర్చబోమని చెప్పారు అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వాన్స్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికా ఏదైనా స్టెప్ తీసుకుంటుందా భారత్ వైపు నుంచి లేదంటే పాకిస్తాన్ వైపు నుంచి అనే ప్రశ్నలకి సమాధానం ఇచ్చినట్టుగా ఉంది. జేడీ వాన్స్ చాలా స్పష్టంగా ఒక న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇవాళ ఉదయం భారత్లో కశ్మీర్ పైన పాకిస్తాన్ దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ డ్రోన్లని భారత్ తిప్పికొట్టిన తర్వాత పాకిస్తాన్లోని 9 నగరాలపైన భారత్ దాడులు చేసి అక్కడ గగనతల రక్షణ వ్యవస్థని ధ్వంసం చేసిన తర్వాత జేడీ వాన్స్ ఒక కీలకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. అమెరికా ఉపాధ్యక్షులు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలు ఉన్నట్టుగా ప్రపంచం మొత్తం విశ్వసిస్తోంది, మనం కూడా నమ్ముతున్నాం. ఈ పరిస్థితుల్లో భారత్ని ఆయుధాలు పట్టుకోకూడదని మేము చెప్పబోమని జేడీ వాన్స్ చెప్పారు. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ని కూడా నివారించలేమని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్కి మొదటి నుంచి అమెరికా భారత్ పాకిస్తాన్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతియుత చర్చలకు వెళ్ళాలి, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. అదే తటస్థ వైఖరిని మళ్ళీ ప్రకటించింది అమెరికా. ఇవాళ కూడా జేడీ వాన్స్ చాలా స్పష్టంగా చెప్పారు. జేడీ వాన్స్ ఇండియాలో ఉన్నప్పుడే ఈ ఉద్రిక్త పరిస్థితి మొదలైంది. జేడీ వాన్స్ ఇండియాలో తన భార్యతో కలిసి ఆయన తాజ్మహల్ ఎదుట ఫోటో దిగుతున్న సందర్భంలోనే కశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది పర్యాటకులని చంపేశారు 4 ఉగ్రవాదులు. ఈ నేపథ్యంలోనే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని అమెరికాకు తీసుకెళ్లిన జేడీ వాన్స్ పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి నిజమనే వాదనని బలపరిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి సమస్యకి ఏదైనా దౌత్యపరమైన పరిష్కారమే దొరుకుతుంది కాబట్టి, 2 అణుదేశాలు కాబట్టి, పాకిస్తాన్ ఇండియా 2 అణ్వాయుధాలున్న దేశాలు కాబట్టి ఈ 2 దేశాలు సంయమనం పాటించాలని తాము కోరుకుంటున్నట్టు ప్రకటించారు జేడీ వాన్స్. అంతేకాదు భారత్ పాక్ మధ్య ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా అందులో ఆ యుద్ధంలో భాగస్వామ్యం కామని చాలా స్పష్టంగా వివరించారు. దీంతో భారత్ పాకిస్తాన్ మధ్య వార్లోకి ఇక అమెరికా అడుగుపెట్టే అవకాశాలు లేవని అర్థమవుతుంది. అయితే అమెరికా ఎవరికి మద్దతు ఇస్తుంది అనే ప్రశ్న ఇక్కడ తలెత్తినప్పుడు అమెరికా మొదటి నుంచి చాలా స్పష్టంగా చెప్తుంది, భారతదేశం ఏదైతే ఉగ్రవాద పోరాటం చేస్తుందో, ఉగ్రవాదంపై అలుపెరగని పోరాటం చేస్తుందో ఆ పోరాటానికి మేము మద్దతు ఇస్తామంటూ మొదటి నుంచి అమెరికా చెబుతూ వస్తుంది. మధ్యలో కొంత తటస్థ వైఖరిని ప్రదర్శించినప్పటికీ భారత దాడుల తర్వాత ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత కొంత తటస్థ వైఖరిని ప్రదర్శించినప్పటికీ చాలా స్పష్టంగా ఇవాళ జేడీ వాన్స్ మరో విషయాన్ని స్పష్టం చేశారు. భారత్ మధ్య జరిగే యుద్ధంలో తాము చేయి పెట్టబోమని, యుద్ధంలో పాల్గొనబోమని, యుద్ధంలోకి రాబోమని చెప్పారు. దీంతో అమెరికా భారత్ వైపే నిలబడ్డట్టుగా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 2 పాయింట్లు జేడీ వాన్స్ మాటల్లో 2 పాయింట్లు మనం ఇక్కడ గుర్తించాలి. ఒకటి, పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయనేది వాస్తవం. దానిపైన మొదటి నుంచి భారత్కి ఆరోపణలు ఉన్నాయని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆ ఇంటర్వ్యూలో. పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని చెప్పడం వెనుక చాలా స్పష్టంగా అమెరికా కూడా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోంది ప్రపంచానికని ఒప్పుకున్నట్టయింది. అట్ ది సేమ్ టైం ఏదైతే జైషే మహమ్మద్ సంబంధించిన మసూద్ అజార్ ఎవరైతే ఉన్నారో ఈ మసూద్ అజార్ని గతంలో 2019లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంలో కూడా అమెరికా కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం, ఆ పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో మేము చేయి చేసుకోలేమని అమెరికా పరోక్షంగా చాలా స్పష్టంగా చెప్పినట్టయింది. మొత్తానికి భారత్ చేస్తున్న ఈ ఉగ్రవాద పోరాటంపై, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న ఈ పోరాటానికి అమెరికా మద్దతు లభించినట్టే మనం భావించాల్సి వస్తుంది. అమెరికా ఈ పోరులోకి రాదని మనం భావించాల్సి వస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? అమెరికా మనకు పూర్తి స్థాయి సహాయం చేస్తే బాగుంటుందా?
పాకిస్తాన్ని ఎదుర్కోవడానికి, పాకిస్తాన్ తయారు చేస్తున్న ఉగ్రవాదాన్ని అణచివేయడానికి అమెరికా మనకు పూర్తి స్థాయి మద్దతు ప్రకటిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారా? మీరు భావిస్తే ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ పైన నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. Yeah, if these reports are true, and if they're verified, the optics would be dreadful for Pakistan, given that Pakistan has insisted for quite some time that India is mistaken when it talks of terrorist infrastructure in Pakistan. We know that the terrorist infrastructure is there. But if it's true that you have members of proscribed anti-India terrorist groups that are out in the public, obviously the optics of that are not good. And obviously, if you have military officers with them, it makes things even worse. It essentially validates the argument that India has been putting out there for so long. But I say that if these reports are verified, I think that, this would also speak to the broader challenge that lies before India. We know that it has sought for quite some time to try to degrade the threat posed by cross-border terrorism, posed by anti-India terrorists based in Pakistan. And there have been kinetic actions undertaken by India in the past, 2019, 2016, going back before that. But clearly, this has not made the problem go away. And so if it's true that you have terrorists out there in the open attending funeral services, I think it reflects how India really needs to have a broader plan, which I think it does, meant to tackle and really eradicate this terrorism problem once and for all. And I think that grand plan would entail not only military action, but also broader punitive steps that are non-military in nature. And I think we've seen that in terms of some of the initiatives announced by, or the steps announced by India in recent days, in terms of trying to cut off trade, suspending the Indus Waters Treaty, using water as leverage, trying to pressure Pakistan's funders to cut off assistance. It seems that India is trying to do more to address this problem of cross-border terrorism that has proven so difficult to tackle for so long.